డీలిమిటేషన్‌కి సంబంధించిన చర్చ చూస్తున్నాం. డీలిమిటేషన్‌లో దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది లాంటి వార్తలు చూస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది నాయకులు డీలిమిటేషన్‌లో దక్షిణాది ప్రాంతానికి నష్టం జరుగుతుంది అంటూ మాట్లాడడం కూడా చూస్తూ వస్తున్నాం. డీలిమిటేషన్ గొడవేంటి? డీలిమిటేషన్‌లో దక్షిణాదికి జరిగే నష్టమేంటి? డీలిమిటేషన్ పైన దక్షిణాదికి ఉన్న అభ్యంతరాలేంటి? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. డీలిమిటేషన్ ప్రక్రియ 1971 జనాభా లెక్కల ప్రకారం గతంలో జరిగింది. 543 స్థానాలు పార్లమెంట్‌కి ఉన్నాయి. సో, ఆ డీలిమిటేషన్ తర్వాత 2001లో జనాభా గణన జరిగింది. 2011లో జనాభా గణన జరిగింది. 2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. సో, ఆ 243 నంబర్‌ని దానికే ఫిక్స్ చేస్తూ గతంలో వాజ్పేయి సర్కార్ హయాంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సంఖ్యని పెంచాలంటే రాజ్యాంగానికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి దేశంలో పార్లమెంట్ స్థానాల్ని పెంచుతామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దాన్ని డీలిమిటేషన్ అంటోంది. సో, కేంద్రంలో స్థానాలను పెంచాలి అంటే, ఈ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాల విభజన జరగాలి అంటే, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాల విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది దక్షిణాది రాష్ట్రాల నేతలు చెప్తున్న మాట. ఎందుకంటే, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని పాటిస్తూ వచ్చాయి. క్రమశిక్షణతో జనాభా పెరుగుదలని అరికడుతూ వచ్చాయి. నిజానికి 90స్‌లో, 80స్‌లో భారతదేశం ఎదుర్కొన్న పెద్ద సమస్య జనాభా నియంత్రణ. జనాభాని నియంత్రించాల్సిన అవసరం ఉంది అంటూ చాలా పెద్ద క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది దేశం. ఆ సమయంలో ఆ క్యాంపెయిన్‌ని అందిపుచ్చుకొని జనాభాని క్రమశిక్షణతో మెయింటైన్ చేస్తూ వస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన జనాభా తగ్గింది. ఉత్తరాదిలో మాత్రం జనాభా నియంత్రణ సరిగ్గా జరగలేదు. జనాభా విపరీతంగా పెరిగింది. ఆ కారణంగా జనాభా ప్రాతిపదికన ఇక్కడ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదిలో ప్రస్తుతం ఉన్న 24% పర్సెంటేజ్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ఉత్తరాదిలో ఇంకా పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఇదే అంశం పైన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచనప్రాయంగా ఎంపీలకు చెప్పిన మాట, జనాభా ప్రాతిపదికన కాదు, మనం 50% రేషియోలో సీట్లు పెంచబోతున్నాం. ప్రతి స్టేట్‌లో ఇప్పుడు ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి ఇంకో 50% అదనంగా సీట్లు పెంచుతాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కానీ ముసాయిదా బిల్ ఏదైతే బిల్ ఎంపీలకి ఇప్పుడు సర్క్యులేట్ చేశారో, ఆ బిల్‌లో మాత్రం ఈ 50% సీట్లు పెంచుతామనే అంశాన్ని ఎక్కడ పొందుపరచలేదు. జనాభా లెక్కల ప్రకారమే పెంచుతారు అనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. జనాభా లెక్కల ప్రకారమే పెంచితే దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. తమిళనాడు లాంటి రాష్ట్రం 8-10 స్థానాలు కోల్పోతే, తెలంగాణ 3-4 స్థానాలు కోల్పోతే, ఆంధ్రప్రదేశ్ 5-8 స్థానాలు కోల్పోతే, కేరళ, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా సీట్లను గణనీయంగా కోల్పోవాల్సి వస్తోంది. 50% పెంచితే కూడా నష్టమని దక్షిణాది రాష్ట్రాలు చెప్తుంటే, 50% లేదు జనాభా ప్రాతిపదికన చేస్తామనేది కేంద్రం బిల్లు పెడుతుంటే, అది మరింత నష్టానికి దారితీస్తోంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కేరళలో ఇప్పుడు 20 సీట్లున్నాయి. 50% పెంచితే 30 సీట్లవుతాయి. అదే ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లున్నాయి. 50% పెంచితే 120 సీట్లవుతాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కి, కేరళకి ఉన్న సీట్ల వ్యత్యాసం 60 స్థానాలైతే, 50% సీట్లు పెంచిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసం 140 సీట్ల వ్యత్యాసం 140 అలాగే ఈ 30 దాదాపు 110 స్థానాల వేరియేషన్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో, ఇంత వేరియేషన్ ఉండకూడదు. ఇంత వేరియేషన్ 2 రాష్ట్రాల మధ్య ఉంటుంది. కాబట్టి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాట, జీడీపీలో మేము ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం దేశానికి కాబట్టి జీడీపీ ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు సీట్ల పెంపులో షేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన కొత్త ప్రతిపాదన, హైబ్రిడ్ ప్రతిపాదనగా తీసుకొచ్చారు. సో, ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో దీనిపైన మరింత స్పష్టత రాబోతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం, మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జరగాల్సిన జనగణన చేయలేదు. చేయకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు మేము డీలిమిటేషన్ చేస్తామని చెప్తోంది. 2011 జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే కూడా నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకునేది లేదు అని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇటు దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్య గ్యాప్ 24% ఇక్కడ ఉంది. మిగతా అంతా అక్కడున్నాయి. సో, ఆ గ్యాప్ గతంలో ఏదుందో అదే ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువొస్తే నష్టం జరుగుతుంది అనేది ఇక్కడి నాయకులు చెప్తున్నమాట. దీనికి కేంద్రం వైపు నుంచి ప్రాపర్ ఆన్సర్ అయితే ఈ సమయానికి రావట్లేదు. డీలిమిటేషన్‌తో జనాభా ప్రాతిపదికన గనక సీట్లు పెంపు జరిగితే 50% పెంచితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి 80-120 అవుతాయి. అదే జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరప్రదేశ్‌కి 140 స్థానాలొస్తాయి. అంటే ఆల్‌మోస్ట్ ఇంకొక 60 స్థానాలు దాదాపు పెరగడానికి సంబంధించిన అవకాశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో, 50% స్థానాలు ఇస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తే కూడా నష్టం జరుగుతుంటే, జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు మరింత పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ బిల్లు పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామంటూ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు చెప్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు పార్లమెంట్‌లో ఈ బిల్లు తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు ఏంటంటే రాజ్యాంగానికి సవరణ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. 131వ రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగ సవరణ జరిగితే మాత్రమే ఇది వాస్తవ రూపంలోకొస్తుంది. రాజ్యాంగ సవరణ జరగాలంటే కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండీ కూటమికి సంబంధించిన పార్టీల మద్దతు కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించాలంటే 2/3 మెజారిటీ కావాలి కాబట్టి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మిగతా పార్టీలు మద్దతు ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ అది చేసే అవకాశం లేదు కాబట్టి ఈ బిల్లు ఉంటుందా? వీగిపోతుందా? ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత నిన్న సమాచార శాఖ భారత సమాచార శాఖ చెప్తోంది. బిల్లులో ఇంకా అన్ని అంశాలు పొందుపరచలేదు. పార్లమెంట్‌లో డీటెయిల్‌గా ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలను చెప్తోంది అని చెప్తోంది. సో, పార్లమెంట్‌లో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో చూసిన తర్వాత దీనిపైన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, పార్టీలు కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం దేశానికి సంబంధించిన, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం పైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎందుకు ముందస్తు చర్చ లేకుండా, ఎందుకు ఆల్ ఆఫ్ సడెన్ తీసుకొస్తున్నారు? ఎందుకు దీన్ని దాచేసేదో రహస్యంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఈ అంశం పైన దేశంలో, ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరాన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ కోరుకోవట్లేదు? అలా కోరుకోకుండా ఏదో రహస్యంగా దాన్ని పెట్టేసి ఇమ్మీడియేట్‌గా పాస్ చేయించుకుందాం అనే ప్రయత్నం ఎందుకు భారతీయ జనతా పార్టీ చేస్తోంది? అలా చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాలతోటో, ఏదో హిడెన్ ఎజెండాతోటో దీన్ని చేస్తుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది కాబట్టి దీనిపైన విస్తృతంగా చర్చ జరిగేలా చూడాలి. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తాం. డీలిమిటేషన్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని ఇప్పటికే ఇండీ కూటమి నేతలు చెప్పిన నేపథ్యంలో పార్లమెంట్‌లో దీనిపైన ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.